హలో అండి, నా పేరు కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏమంటాము, దానికి కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటాం అనేది మాట్లాడుకుందాం. మామూలుగా సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేస్తాము అంటే, ఒక కపుల్ 1 year నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండి అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఇనిషియల్గా మన బేసిక్ ఎవాల్యుయేషన్లో మేల్ పార్ట్నర్ కోసం ఇచ్చేదే సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మెయిన్లీ మనం స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉంది, అంటే స్పర్మ్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి. నార్మల్గా వచ్చేసి స్పర్మ్ మూవ్మెంట్స్ అనేటివి ఫాస్ట్గా, ప్రోగ్రెసివ్గా, అంటే ముందుకు వెళ్తున్నట్టుగా చాలా ఫాస్ట్గా ఉండాలి. అండ్ స్పర్మ్ అపియరెన్స్ ఎలా ఉంది అనేది చూస్తాం. సో ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది WHO ప్రకారం తీసుకుంటే టోటల్ మొటిలిటీ, అంటే ఫాస్ట్గా వెళ్ళేటివి, స్లోగా వెళ్ళేటివి రెండు కలిపి టోటల్ మొటిలిటీ వచ్చేసి 40% దాకా ఉండాలి. ఒకవేళ లేదు ఫాస్ట్గా అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది 32% కంటే తక్కువగా ఉంది అన్నప్పుడు స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువగా ఉంది అంటాం. దీన్నే మనము అస్థినోజూస్పర్మియా అని అంటాం అనమాట. అండ్ ఈ అస్థినోజూస్పర్మియా ఎలాంటి పేషెంట్స్లో అనేది చూస్తాం మనం. ఓకే, మామూలుగా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు, ఒబేస్ పేషెంట్స్, స్ట్రెస్ ఎక్కువగా లోన్ అవుతున్న వాళ్ళకి ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇది స్పర్మ్ మొటిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వారికోసిల్. వారికోసిల్ అంటే ఏంటి అంటే ఈ టెస్టిస్ పైన మనకి బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ అనేటివి వాపు వచ్చిందంటే దాన్నే వారికోసిల్ అని అంటాం. ఈ వారికోసిల్ ఉన్న పేషెంట్స్లో కూడా స్పర్మ్ మూవ్మెంట్స్ అనేటివి తక్కువగానే ఉంటాయి. లేదా అలా కాకుండా వాళ్ళకి ఏమైనా జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయి, వై క్రోమోజోమ్ డిలీషన్స్ కానీ లేదా కార్టాజినస్ సిండ్రోమ్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంది అంటే కూడా స్పర్మ్ మూవ్మెంట్స్ తక్కువగానే ఉంటాయి. లేదా ఆక్యుపేషనల్ పరంగా అంటే ఎక్స్పోజర్ టు హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, లేదా కీమోథెరపీ తీసుకుంటున్నారు, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా స్పర్మ్ మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యి తక్కువగానే ఉంటుంది. ఒబీస్ పేషెంట్స్లో కూడా మనకి స్పర్మ్ మొటిలిటీ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మెయిన్గా వచ్చేసి సెమెన్ అనాలిసిస్లో మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. సో మన హార్మోనల్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఏదైనా అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ వల్ల వీళ్ళకి స్పర్మ్ మొటిలిటీ తక్కువగా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రోటల్ స్కాన్ అనమాట. ఈ స్క్రోటల్ స్కాన్లో మనకి వారికోసిల్ ఏమన్నా ఉందా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటాం. సో నెక్స్ట్ దీన్ని మనం ఎలా నివారించగలం అంటే మెయిన్లీ వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్తీ డైట్ తీసుకుంటూ ఉండాలి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. డ్రగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆపేయాలి. ఒకవేళ వారికోసిల్ లాంటిది ఏమన్నా ఉంది అంటే వారికోసిల్ సర్జరీ ఏమన్నా నీడ్ ఏమన్నా ఉందా అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఆ ఇన్ఫెక్షన్స్కి తగినట్టుగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లేకుండా ప్రాపర్ స్లీప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీన్ని మనం ఎలా ట్రీట్ చేయగలము అంటే మెయిన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అడ్వైస్ చేస్తాం. అంటే వైటమిన్ సి, వైటమిన్ ఈ, కోఎంజైమ్ క్యూ, ఎల్ కార్నిటిన్ ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. సో దీని ద్వారా స్పర్మ్ మొటిలిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్దర్గా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.